ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దగ్గరగా మరొకసారి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. బిగ్గరగా చప్పట్లు కొడతాం ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలో మనకు తెలుసు 4 రోజులు మనం దేవుని సన్నిధిలో గడిపాం. 5వ రోజు మన సంఘ విశ్వాసుల బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు చేర్చిన పరిచర్యను జ్ఞాపకం చేసుకొని సంఘంతోనూ బిడ్డలతోనూ దేవుడు మాట్లాడినట్టు, ప్రభువా మరి మీరే మాట్లాడండి అన్నప్పుడు దేవుడు ఈ వాక్యము నాకు చూపించడం జరిగింది. ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినగలిగినట్లయితే, శ్రద్ధగా మనం ఆలోచించినట్లయితే దేవుడు అంటున్న మాట మరలా జ్ఞాపకం చేసుకుందాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. నేను అనుకుంటూ దేవుని సన్నిధిలో అడిగా, ప్రభువా మరి సంఘాన్ని ప్రేమిస్తున్నారు నీ బిడ్డలు, పరిచర్యను ప్రేమిస్తున్నారు నీ బిడ్డలు, వారి హృదయంలో నువ్వు దీన మనసును ఉంచావు, వారి హృదయంలో సాత్వికమును ఉంచావు. మరి నీ బిడ్డలు ఈ పరిచర్యలో నీ న్యాయమును బట్టి వారు ఈ పరిచర్యను చేశారు కనుక నీ బిడ్డలకు నువ్వేమియాలంటే తన మార్గమును దీనులకు ఏం చేయాలి? నేర్పాలి. దేవుడు హల్లెలూయా. ఆయన మార్గంలోనికి రావటానికి, ఆయన మార్గంలో వారు నడుచుకోవడానికి, ఆయన న్యాయ విధులను బట్టి వారి జీవితంలో లోకంలో లోకస్తులుగా ఉండకుండా వారు దేవుని ప్రేమిస్తున్నారు కనుక, పరిచర్యను ప్రేమిస్తున్నారు కనుక, పరిచర్యలో పాలుభాగస్తులు కనుక ఈ పరిచర్యను ఏ మనసుతో వారు ప్రేమిస్తున్నారంటే దీన మనసుతో ప్రేమిస్తున్నారు. ఏ మనసు అండి? నిజంగా ఈరోజు దేవుని పని చేయడానికి మనిషి దగ్గర డబ్బు ఉంటే కాదు, డబ్బు ఉంటే పని జరగదు. ఒకవేళ జ్ఞానం ఉంటే పని జరగదు. ఒకవేళ మనకు ఇచ్చిన దేవుడు, లేకపోతే అది ఏ ఆధిక్యమైనా సరే, లేకపోతే అధికారమైనా సరే, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన ఈ లోకంలో ఎటువంటి పని సరే, ఆ పనిలో మనము సంపూర్ణంగా ఆ పనిలో మనము సంపూర్ణపరచాలి, దేవుని మహిమపరచాలి అంటే మనలో ఏముండాలి? దీన మనసు ఉండాలి. బిగ్గరగా చప్పట్లు కొట్టిన ఒకసారి. ఈ దీన మనసు మనలో ఉంటే, ఈ దీన మనసు మనలో ఉంటే, ఈ సాత్వికము మనలో ఉంటే మన జీవితాల్లో కూడా మనం ఏం చూడగలుగుతామంటే రాబో దినాలలో మన కుటుంబ క్షేమాభివృద్ధిని మనం చూస్తాం. మన కుటుంబంలో ఒక గొప్ప మార్పును మనం చూస్తాం. మన సంఘంలోనే ఒక గొప్ప మార్పును మనం చూస్తాం. మన సంఘ విస్తరణలో దేవుడు మనల్ని కన్నులారా ఆయన ఆశీర్వాదంలో మనల్ని ఏం చేస్తాడు అంటే జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఇది వాక్యంలో రాయబడినప్పుడు దీనికి నేను జ్ఞాపకం చేసుకున్నా. దీనులకుండే గొప్ప లక్షణం ఏమయ్యంటే, దీనులకుండే గొప్ప లక్షణం ఏది అంటే అది తగ్గింపుతో కూడిన మనసు. ఏ మనసు అది? ఎంత తగ్గించుకుంటామో మనము దేవుని సన్నిధిలో అంతగా మనము హెచ్చించబడతాం. ఎంత తగ్గించుకుంటామో, ఎంత దేవుని సన్నిధిలో మనము ఏమంటాము మరుగై ఉంటామో, మరుగై దేవుని పనులు చేస్తూ ఉంటామో దేవుడు అంత బయలుపరుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఈ దీన మనసు దేనికి సాదృశ్యమయ్యా అంటే వాక్యంలో చూస్తే ఆధ్యాత్మకు సుగుణం అంట. ఇది దేనికి? ఆధ్యాత్మికతకు, భక్తికి. అది ఏమైందంటే ముందుగా మనకు కనబడే ఒక సుగుణం అంటది. ఈరోజు నిజంగా
ఒక మనిషికి సేవ చేయాలంటే, ఒక మనిషి సంఘములో పరిచర్య చేయాలంటే, ఒక సంఘానికి ఒక నాయకత్వాన్ని జరిగించాలంటే, ఒక సంఘ బాధ్యతలు ఒక మనిషి తీసుకున్నాడంటే ఆ సంఘ బాధ్యతలన్నీ, అది సంఘ లేకపోతే పెద్దలు కావచ్చు, సంఘ సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆ పనిలో సంపూర్ణత మనం చూడగలుగుతాం ఎప్పుడు ఆ వ్యక్తులు అంటే దీన మనసు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈ పనులన్నీ మనం చేయాలి, డబ్బుతో కాదు. ఒకవేళ లోకంలో కొంతమంది డబ్బుతో పనులు చేయొచ్చు, కానీ చేస్తున్న పనిలో ఏముండదంటే ఆ పనిలో ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా. మనం చూస్తాం, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త మనకు తెలుసు. ఈ వాక్యం అనేక సార్లు విన్నాం. ఎన్నిసార్లు విన్నా ఈ వాక్యం మనతోని మాట్లాడుతూనే ఉంటుంది. ఇది మన ప్రాణం, మన శరీరంలో ప్రాణం ఉండేంత వరకు మనలోని ప్రాణాన్ని ఇంకా ఉజ్జీవింపచేయట కొరకు దేవుడు మనం ఎన్నిసార్లు వాక్యం చదివినా మరలా మనతో మాట్లాడే వాక్యం అది. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 5వ వచనం చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బిగ్గరగా చెప్పండి, ఒకసారి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఈ మాటలు మీరు అనుకోవచ్చు, అది చూడ్డానికి చిన్న పదమే, వినడానికి మీరు ఎన్నోసార్లు ఈ వాక్యం వింటారు, ఎన్నోసార్లు చదివింటారు. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇది అనేక సార్లు మాట్లాడినాడు, లేకుంటే అనేక సార్లు మేము విన్నాము, దాంట్లో ఏముందయ్యా నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఆలోచిస్తే, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే అక్కడ సెలవిస్తున్న మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఏమండి ఈ సాత్వికుడు మనం మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే, సాత్వికము పక్కన మనల్ని ఎవరినైనా చేర్చుకోవాలనుకుంటే మొదట బైబిల్లో ఒక వ్యక్తిని నేను చేరుస్తున్నా ఇప్పుడు. ఆయన పేరు అబ్రహాం. ఈ సాత్వికము పక్కన అబ్రహాముని నేను ఉంచాను ఇప్పుడు మొదట మీ ముందు. ఎందుకు అబ్రహామును నేను సాత్వికుడు అన్నానంటే, ఇక్కడ రాయబడిన మాటలో ఏమని రాయబడింది? అక్కడ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రి. ఏమంటే అబ్రహాంతో అన్నాడా దేవుడు? అబ్రహాము, నీ కంటికి కనబడుతున్న ఈ భూమంతటి, ఈ స్థలమంతయు, ఇదంతా నీదే అన్నాడా దేవుడు? అందుకే అక్కడ రాయబడిన మాట ఏమని? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అబ్రహాముతో ఏ స్థలములో అబ్రహాము ఉన్నాడో ఆ చిన్న గ్రామంలో అబ్రహాం ఉంటే, అబ్రహాం ఇది కాదని స్థలం. ఈరోజు మనం మన ఇండ్లలో కావచ్చు, మన కుటుంబాలలో కావచ్చు, ఈరోజు కుటుంబము ఏమైపోయిందంటే ప్రేమ చల్లారిపోవడం ద్వారా, ప్రేమ చల్లారిపోయినప్పుడు ఆ జీవితాలలో, తల్లిదండ్రుల జీవితాల్లో కావచ్చు, బిడ్డల జీవితాల్లో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, రక్త సంబంధాల మధ్యలో కావచ్చు, లేకపోతే ఉద్యోగ స్థలంలో కావచ్చు, లేకపోతే న్యాయస్థలంలో కావచ్చు, నువ్వు వెళ్తున్న ఆశ్రయం కోరుకుంటున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇలాగా నువ్వు లోకంలో ఎక్కడ ఆశ్రయిస్తే అక్కడ ఆశ్రయించే ప్రతి స్థలంలో ఏమైపోయిందంటే అక్రమం విస్తరించిపోయింది ఈరోజు. అందుకనే వాక్యం ఏమంటుందంటే, అక్రమము విస్తరించుట ద్వారా ఏం చల్లారిపోతుంది? అక్రమము విస్తరించుట ద్వారా. అబ్రహాములో అక్రమం లేదండి. అబ్రహాములో ఏం లేదు? అక్రమం లేదు. అబ్రహామును పిలిచాడు. అబ్రహాము పిలిచిన వెంటనే తనతో పాటు ఎవరు తీసుకొచ్చాడు? అబ్రహాము తన సహోదరుని కుమారుని వెంట పెట్టుకుని వచ్చాడు. అబ్రహాముతో వస్తున్న ఎవరైనా లోతు అబ్రహాంతో కలిసి వస్తున్నాడు. వస్తున్నప్పుడు అబ్రహాముతోనే దేవుడు మాట్లాడాడు, లోతుతో మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడలేదు? మీరు బైబిల్లో చూడండి. ఎప్పుడు మాట్లాడినాడు లోతుతో అంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు మాట్లాడినాడు లోతుతో. అయితే అబ్రహాముతో లోతు వస్తున్న సమయంలో అబ్రహామునే దేవుడు దర్శించాడు, అబ్రహాముతోనే మాట్లాడాడు. అబ్రహామునే అన్నాడు, అయ్యా నీ ద్వారా నేను లోకమును ఆశీర్వదిస్తా. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తా. ఒకవేళ ఎవరు నిన్ను శపిస్తారో వారిని నేను శపిస్తా.
అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపుకు తగినట్టుగా దేవుడిచ్చిన వాగ్దాన రీతిగా అబ్రహామును ఆశీర్వదించాడు. మనం చూస్తాం అబ్రహాము కనుచూపు అంటే అబ్రహాము ఎంతవరకైతే తన కనుచూపు చూడగలగో చూసిన ప్రతి ప్రాంతం అంతయు అబ్రహాం ఇది నీది ఏమన్నాడైనా, ఇది నీది. విస్తారమైన ఆస్తి భూమిని దేవుడిచ్చాడు. భూమినే కాదండి, దేవుడు విస్తారమైన ఏమిచ్చాడు, ఇంకా అనేకమైన పనివారిని ఇచ్చినాడు. ఆయన అన్ని రకాలుగా డబ్బు రకంగా కావచ్చు, వంటలకు రకంగా ఏ రకంగా చూసినా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఒక ఉన్నతమైన స్థితిలో అబ్రహాము ఉన్నాడు. అలా ఉంటూ ఉండగానే వారి జీవితంలో, అబ్రహాము జీవితంలో లోతు అబ్రహామును అంటుకట్టుకొని నడుస్తున్న ఆ విషయంలో, అలా ఆశ్రయించుతున్న సమయంలో ఏమైందంటే, ఒక రోజు అబ్రహాముకు దేవుడిచ్చిన ఆ స్థలం కూడా సరిపోలేదు. అక్కడ రాయబడిన మాటలో అంత విస్తారమైన స్థలము ఒక రోజంట అబ్రహాము పశువులు, లేకపోతే లోతు గొర్రెలు, లేకపోతే పశువులు అవన్నీ ఒక చోట మేస్తుంటే ఏం సరిపోలేదంట, స్థలము సరిపోలేదు. ఆ స్థలము సరిపోయినప్పుడు అబ్రహాము సాత్వికుడు గనక అబ్రహాం అన్నాడు ఒక చోట, లోతు మొదట నీకు ఏ స్థలము కావాలో నువ్వు వేరుకో. ఏమంట ఉన్నారా ఈరోజు మన ఇళ్ళల్లో? ఒకవేళ ఈరోజు అన్నదమ్ముల మధ్యన ఆస్తి గొడవలు ఎక్కువ ఉన్నాయి మనకి. ఇప్పుడు బాగా చూస్తున్నాం. నేను నిన్నటి రోజు నేను టీవీ 9లో న్యూస్ చూసిన. ఏమందంటే ఆ వార్తల్లో తల్లి చనిపోతే 3 రోజులు వాళ్ళు అలాగే ఆ ఇంట్లో పెట్టుకున్నారు. ఈ రోజుకి ఎందుకు? ఏదైనా ఆమె కుమారుడు కానీ కుమార్తె కానీ, లేకుంటే దూర దేశం అంటే వాళ్ళు రావడానికి కూడా 3 రోజులంత ప్రయాణమైనంత దూరంగా ఉన్నారా? లేదు. లేకపోతే ఆమె జీవితంలో ఏమన్నా గొప్ప వారిని చదివించి ఈ దేశం దాకా ఇంకొక దేశం 7 ఖండాలు దాటి, మనం కథలు చదువుతుంటాం కదా, 7 ఖండాలు దాటి 7 సముద్రాలు దాటి ఎక్కడో చెట్టు ఉన్న ఆయన రావడానికి కూడా కొన్ని సంవత్సరాలు పడతారు ప్రయాణం అనుకునే. ఏమన్నా అలాంటి పిల్లల్ని ఏమన్నా ఆమె కనిందా అని ఒకవేళ వార్తలు చూస్తే అట్లాంటిది కూడా లేదు ఆమె జీవితంలో. ఆస్తి మంచి పెంచింది, డబ్బు మంచి పెంచింది, కానీ ఇంకా ఏది అంటే ఆ సమాధుల ఖర్చులకి ఎవరిస్తారా అని ఆ తండ్రిని ఇంట్లో అలాగే పెట్టారు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, దేవుని నమ్మిన మనము, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్న మనము ఏమై ఉండాలంటే, అక్కడ రాయబడిన మాటకి మనం ఏమై ఉండాలంటే దగ్గరగా, సమీపంగా, సరిపోయేవారిగా, సరితూగేవారిగా ఉండాలి. మనం ఒక పక్క వాక్యాన్ని ఉంచి, వాక్యంలో ఏం రాయబడిందంటే, సాత్వికులు ధన్యులు వారు భూలోకంలో శ్వసించు కొందరని ఒక తక్కిట్లో ఒక వాక్యాన్ని బట్టి ఆ పక్కన ఇంకొక చోట నిన్ను పెడితే, ఆ తూకంలో, ఆ తక్కటలో తూకంలో నువ్వు నిన్ను కోల్తేసి తూకం వేస్తుంటే వాక్యానికి సరిపోయే జీవితం నీకు అయి ఉండాలి. ఈరోజు ఏమైందయ్యా జీవితాల్లో అంటే, అక్రమం విస్తరించుట ద్వారా ఏం చల్లారిపోయింది? ప్రేమ చల్లారిపోయింది. అయితే వాక్యం అంటుంది, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసించుకొందురు. కీర్తనపరండి, కీర్తనల గ్రంథము మరొక చదవన్న మాట 25వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. అసలు దీనులంటే ఎవరు? దీనులంటే ఒకటి సాత్వికానికి సాదృశ్యంగా ఉన్నారు. దీనులే సాత్వికులు, సాత్వికులే దీనులు. అయితే వీరు హృదయంలో ఏముందంటే ఆధ్యాత్మిక జీవితం. ఏమంటే దేవుని ప్రేమించే మనస్సు వీరుకుంది. లేకపోతే ఈ 4 రోజుల పరిచర్య, మధ్యాహ్న భోజనము, లేకపోతే సిద్ధపరిచిన వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే వారిలో ఏముందని అంటే ఆధ్యాత్మికమైన మనసు వారిలో ఉంది. సాత్వికమైన మనసు దేవుడు వారిలో ఉంచాడు. అది జ్ఞాపకం చేసుకుని అడిగా దేవుణ్ణి, మా బిడ్డలకి మరి నువ్వు ఏ విధంగా ఆశీర్వదిస్తావు? మా బిడ్డల్ని, మా సంఘ బిడ్డల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తావు? అసలు దీనులు అంటే ఎవరంటే, ఇంకొక చోట పాత నిబంధనలు అంటారంట. దాన్ని నేను చదివే ఏమని దానికి సరిపోతుందంటే పేదరికము, కష్టం.
ఏమండి దీనులు అంటే ఎవరో తెలుసా? ఎప్పుడు పేదరికంలోనే ఉంటారు, ఎప్పుడు కష్టాల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కూడా దీనులే. అంత పేదరికంలో ఉంటూ, అంత కష్టంలో ఉంటూ ఏం చేశారు వాళ్ళు తెలుసా? దేవుని పరిచర్య, దేవుని ప్రేమించి. ఈరోజు మన ఇంట్లో నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2-3 ఉండాలి. పిల్లల్ని జీవితాల్లో వంట చేయాలంటేనే కష్టమవుతుంది. ఈరోజు నేను చాలా మంది ఒకవేళ మనమైతే పేదరికం ఇంట్లో కానీ కష్టంలో ఉండే వారి ఇంట్లో ఒకవేళ ఈ విధంగా మనం చూడలేం. వాళ్ళ పిల్లలకి చేస్తారు, అన్నం పెడతారు. కానీ ఉద్యోగస్తుల జీవితంలో 2 భార్యాభర్తలు ఉద్యోగస్తులై, లేకుంటే వారి జీవితంలో వారికి ఉండిన ఉద్యోగ జీవితాలలో వారికి ఇచ్చిన సమయం సరిపోక ఏం చేస్తారంటే పిల్లలు కూడా ఆయన పెడతారు ఇంట్లో. వాళ్ళ కన్న పిల్లలు కూడా కడుపార భోజనమే పెట్టలేక, వారి కన్న కడుపుల బిడ్డలు సరిగా చూసుకోక, వారిని చూసుకోవడానికి ఇంకా పనివారు. ఎవరు వీళ్ళు? పేదలు. ఎవరు వీళ్ళు? దీనులు. ప్రేమిన వారులరా, అయితే మనమైతే ఎవరు తెలుసా? దీనులం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పని కొట్టు ఒకసారి. అక్కడ రాయబడిన మాటలో మత్తయి సువార్తలో స్వయాన యేసు క్రీస్తు సెలవిస్తున్నమాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వసించుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ భూమి మీద విస్తారమైన ఆస్తి ఏ వంశానికి ఉంది? చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము వంశానికి ఉన్నంత ఆస్తి ఇంకా ఎవరికి లేదంట. అబ్రహాముకి దేవుడు ఇస్సాకును సంతానంగా ఇచ్చాడు, ఇస్మాయిల్ని కూడా సంతానంగా ఇచ్చాడు. అయితే మనం చూస్తే ఇస్మాయిల సంతానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కోట్లకు పడిగెత్తి ఉన్నారు. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి ఆశీర్వాదం? ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందుకున్నామంటే వాళ్ళ తాత, లేకపోతే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సాత్వికుడు గనక సాత్వికును గూర్చిన వాక్యం ఏమంటుందంటే, సాత్వికుడు ధన్యుడు, భూలోకమును స్వతంత్రి. అంతగా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాం ఒక్కడేనా సాత్వికుడు? ఇంకా ఎవరు సాత్వికుడు? చూడండి ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము. ఇంకెవరున్నారు చూద్దాం, చదవండి అన్నమాట. సంఖ్యాకాండము 3వ అధ్యాయం అనుకుంటా. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం చేయాలి. 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండము. యెహోవా ఆ మాట వినెను, మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఒకసారి బిగ్గరగా చెప్పండి కొడతారా? అయితే నేను అన్నా, సాత్వికానికి సరిపోయే వ్యక్తి ఎవరంటే అబ్రహాం అన్న. అది నేను అన్నమాట. దేవుడు అది నాతో చెప్పమన్నమాట. కానీ దేవుడే చెబుతున్న మాట ఏమంటున్నాడంటే, యెహోవా ఈ మాట వినెను, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఇప్పుడుండే తరంలో నువ్వు ఒకవేళ సాత్వికులు ఎవరని ఒకవేళ నువ్వు లెక్క పెట్టుకుంటూ వస్తే ఆ లెక్క మోసే వరకు పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ మోసే ఎవరయ్యా అంటే సాత్వికుడు. కారణం ఏమో తెలుసా? సాత్వికులు దేన్ని కోరుకుంటారంటే పేదరికాన్ని కోరుకుంటారు. సాత్వికులు దేన్ని కోరుకుంటారంటే ఎప్పుడు కష్టాన్ని కోరుకుంటారు సాత్వికులు. ఎక్కడ ఈ మాట చూస్తాం చూడండి, అది కూడా చూపిస్తా. చదివించా నీకు కూడా అనేక సార్లు ఆ మాట చదివించా. మరలా చదువుతున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక చదువుతాం. 11వ అధ్యాయము 24వ వచనం చదివాం మనం ఈ వాక్యం కూడా. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే ఒప్పుకొని లేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దగ్గర చెప్పబడడం ఒకసారి మనం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే సెలవిస్తున్నమాట. భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోసే.
ఈ సాత్వికుడు కోరుకున్నాడు. ఒకప్పుడు రాజు దగ్గర రాజు కుమార్తెతో పెరుగుతున్నాడు, పెద్దవాడైనాడు. రాజు కుమార్తెలు ఎట్లుంటారండి? ఈ రోజు మనం జగన్ కుమార్తెలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? మీకు తెలుసా ఆ విషయం? ఎక్కడున్నారు వాళ్ళు? లండన్ లో ఉన్నారు వాళ్ళు. ఎందుకు? దేశానికి ముఖ్యమంత్రి, ఆయన కుమార్తెలు ఎట్లున్నారు వాళ్ళు? ఈ దేశంలో ఒక వేరొక దేశం ఉన్నతమైన చదువులో గొప్ప స్థితిలో వారు ఉన్నారు ఈరోజు. అలాంటి గొప్ప స్థితిలో ఉన్న మోషే కూడా ఎక్కడికి వచ్చాడు తెలుసా? పేదల దగ్గరికి. ఈ అరుంధతి నగర్, ఈ కొత్త ముందే మోషకు ఇక్కడ రావడానికి కూడా ఇష్టపడతాడు ఆయన. ఈ సంఘము మధ్యలో పరిచయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్న మోషే ఈరోజు మీకు తెలుసా? ఈరోజు సంఘాలలో ఏమి ఏలబడి చేస్తుందంటే డబ్బు ఏలబడి చేస్తుంది. మనుషులు సంఘ పెద్దలుగా ఉండే వారి మధ్యలో డబ్బు ఏలబడి చేస్తుంది. లేకపోతే నేను గొప్ప సేవకుని, పెద్ద సేవకుని, లేకపోతే నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, హిందీ మాట్లాడడం వచ్చు, ఈ ప్రపంచంలో ఉండే భాషలన్నింటినీ నేను ఒక్కడినే ఏమంటారు నిర్గలంగా, అంటే ఆయన మాట తడబడకుండా మాట్లాడే అంత జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఈ సంఘానికి వచ్చి ఏం చేస్తాడు? బోధ చేస్తాడా? అంతెందుకండి, ఈరోజు మన ముందున్న పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు కాచిన మన దేశ ఎవరు? ఒకవేళ అంతర్జాతీయ సేవకులు, దేశ సేవకులు, రాష్ట్ర సేవకులు, జిల్లా సేవకులు, పెద్ద పెద్ద వాళ్ళ స్థితిలో ఉండే వారిని ఒక్కసారి పిలవండి. మీరు అయ్యా మా మందిరానికి వచ్చి మీ వాక్యం మేము వినాలనుకుంటాం, రండి మా వాక్యానికి వచ్చి మీరు మా సంఘంలో పరిచయం పిలవండి. మీరు పిలవండి. రారండి, రారు. వాళ్ళకు కావాలి, వారికి ఏది కావాలంటే ఈ లోకంలో వారు స్టేజ్కి తగినట్టు స్థలాలు కావాలి, వారు స్టేజ్కి వారికి ఉండే జ్ఞానానికి తగినట్టు గుంపు ఉండాలి, వారికి జ్ఞానానికి తగినట్టు మందిరాలు డెకరేషన్తో ఉండాలి, లేకుంటే వారికి తగినట్టుగా ఈ లోకంలో ప్రచారాలు కావాలి. మోసే ఆ స్థితిలో ఉండి దిగి వచ్చాడు. ఆయన ఇలా కొట్టాల నివసించే వారి మధ్య, బీదల మధ్యన కష్టపడుతున్న వారి మధ్యలో నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో తిరిగి అదే ప్రజల కొరకు ఆయన అంటున్నాడు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. మేము అనుకున్నాం, పోయిన సంవత్సరం మేము అనుకున్నాం, ఏమనుకున్నామంటే సేవకులుగా మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి మా పక్షాన ఉండేవాళ్ళు కావాలనుకున్నాను. ఏ మంత్రి? ముఖ్యమంత్రి పేదలను అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కావాలి, కష్టాలను తీర్చే ముఖ్యమంత్రి కావాలి. అంత మాత్రం కాదు, నిజమైన దేవుడు ఎవరో తెలిసి ఉండాలి. నిజమైన దేవుడు ఎవరో తెలిసి ఉండాలి, బైబుల్ తెలిసి ఉండాలి, నిజంగా యేసుక్రీస్తు అని తెలిసి ఉండాలి. అంటే ఒకవేళ అలాంటి వాళ్ళు పరిపాలన చేస్తే బీదలు నెమ్మదిగా ఉంటారు, బీదలు సంతోషంగా ఉంటారు, వారి కష్టాలు అర్థమవుతాయి, వారి కష్టాలను తీర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడే అనుకునేవాళ్ళం. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి ఏమైపోతాడు అంటే ఈయన ప్రభుత్వం కాపాడుకోవడానికి వేరే మతం వాళ్ళతో చెదరగలిగితే ఏమవుతుంది? ముఖ్యమంత్రి మంచోడే, వేరే వాళ్ళతో జతగట్టినప్పుడు ఆయనలోనికి కూడా ఏమొస్తుంది? అక్రమము విస్తరించిన తర్వాత మన పైన ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోయినప్పుడు మనం కూడా ఇంకా ఈ కష్టాలు ఇంకా ఎక్కువైపోతాయి, ఈ బాధలు ఇంకా ఎక్కువైపోతాయి. కానీ మోషే మాత్రం ఏ కష్టపడుతున్నారో జనము, ఏ కష్టాలలో ఉన్నారో జనం, ఆ జనము పక్షాన మోసే వచ్చి పెద్దవాడైన తర్వాత ఈ ధనము, ఆయన ముందుండే ధనము కంటే, ఆయన ముందు ఉండే రాజ్య సింహాసనము కంటే, ఆయన ముందుండే విద్య, లేకపోతే ఆయన ముందు ఉండే పేరు ప్రఖ్యాతులు, వాటన్నిటిని పక్కన పెట్టి క్రీస్తు నిమిత్తమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్న ఈ భూమి మీద మోసే వంటి సాత్వికుడు ఇంకొకడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యము సెలవిస్తుంటుంది, సాత్వికులు ధన్యులు, ఏమంట? భూలోకమున వారు స్వతంత్రించుకొందరు. ఇంకొక మాట చూపిస్తాను నీకు, ఇంకొక మాట చూపిస్తా చూడండి. మత్తయి సువార్త, ఇంకొక మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇది నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. బిగ్గర చెప్పండి ఒకసారి మీరు. ఇంకా కొంచెం బిగ్గరగా, ఇంకా కొంచెం బిగ్గరగా.
హల్లెలూయా, హల్లెలూయా. దీన జనాలి దీపమునై వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోక రక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా. ఏ దీపం అండి ఆయన? దీన జనాలి దీపమై ఈ రోజుకైనా వెలుగుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు. దీనులను ఆయన ఏం చేస్తున్నాడు ఈ లోకంలో అంటే అనేకులకు ప్రకాశమానంగా వెలుగుచుండే దీపంగా ఈ లోకంలో ఆయన ఎన్నుకున్నాడు. ఎవరిని తెలుసా? దీనులను, పేదరికంలో ఉండే వాళ్ళని. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ అరుంధతి నగర్లో ఉన్నారు, అందరూ అనుకుంటున్నారు వీళ్ళు బీదవాళ్ళు, వీళ్ళు ఎప్పుడు కష్టంలో ఉన్నవారు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈ దీనులను వెలిగించుట కొరకు ఎవరు వచ్చారైనా? దీనుడైన యేసయ్య వచ్చి ఈ లోకానికి వచ్చి భూమి మీదకి వచ్చి ఈ భూమి పైన నిలబడి ఆయన ఒక చోట నిలబడి చేతులు చాచి పిలుస్తున్నమాట, నేను సాత్వికుడను, దీను మనసు గలవాడను గనుక మీ మీద ఏ కాడండి అది ఆయన కాడి మీ మీద పెడుతున్నాడు. ఆయన ఇంకో చోట అంటాడు, నా భారము బహు తేలిక అంటాడు. ఆయన కాడి మన మీద మనం పెట్టుకున్నామంటే అది ఎట్లుంటుందంట? తేలిక. అంత మాత్రం కాదు, మన ప్రాణములకు ఏమొస్తుంది? అది విశ్రాంతినిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లేరండి నిజంగా ఒక్కొక్కరి జీవితాలు నేను జ్ఞాపకం చేసుకున్నా. మన సంఘ బిడ్డని ఒక్కొక్కరి జీవితాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇంటి దగ్గర వారి పరిస్థితి ఏమి, వారి స్థితిగతులేమి, వారి జీవితంలో భార్య భర్త ఎట్లున్నారు, వారి భార్యలు ఎట్లున్నారు, వారి భర్తలు ఎట్లున్నారు, లేకపోతే వారి కుటుంబంలో ఏ పరిస్థితి వారు నిలబడి చేస్తుంది, వారు ఎట్లున్నారని ఆలోచన చేసి 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 దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఏమంటున్నాడు ఆయన? 25వ కీర్తన చదవడం మాట మరలా చదువుదాం. 25వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి మరలా. 25వ కీర్తన 9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఎదుట పరిచయులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. వారిని చూసి దేవుడు ఒక చోట అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, సున్నము కొట్టిన సమాధుల్లారా. దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. వారిని లోకంలో తన పరిచర్య చేయడానికి వారిని తన ఎద్దుకు కూడా, తన దరిదాపుల్లో కూడా ఆయన రానియడం లేదు. కారణం ఏం తెలుసా? వారు అంత బోధిస్తున్నది, వారంతా ఈ లోకంలో పరిచర్య చేస్తున్నది దేనికొక్క తెలుసా? వారు ఏదో లోకంలో ఆశించి పరిచర్య చేస్తున్నారు. సంగమ మధ్యలో గొప్ప భారాన్ని ఉంచుతారు. ఆ భారం వీరు చిటికని వేరుతో కూడా మొయ్యరోని సెలవిస్తుంది వాక్యం. సంఘానికి మాత్రం గొప్ప భారం. అమ్మ మీరు ఇంత తీసుకురండి దేవుని సన్నిధికి, ఇంత తీసుకొస్తేనే మీకు ఆశీర్వాదం. అమ్మ మీరు ఇంత తీసుకురండి, ఎప్పుడు తీసుకురండి. ఎప్పుడు వారు తీసుకురాకుండా దేవుని యొద్ద నుంచి పొందుకునేది. ఇదిగో అబ్రహాము లాంటి వాళ్ళు దేవునిలో సంఘంలో ఉన్నప్పుడు, ఇదిగో మోషే లాంటి వాళ్ళు సంఘంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తే బోధకుడై, యేసుక్రీస్తే పరిచారకుడై సంఘములోనికి దిగి వచ్చినప్పుడు ఆయన నోటి గుండె వచ్చిన మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యంలో ఒక మాట రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం అనుకుంటా, 2వ వచనం. యాకోబు పత్రిక, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష
ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము ఎవరికి సరిపోతుంది అయ్యా అంటే దీనులకు సరిపోతుంది. కష్టాలలో ఉండే వారికి ఈ వాక్యము సరిపోతుంది. అంత మాత్రం కాదు, 21వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు. ఏమని? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. చెప్పలు కొడతారు ఒకసారి. నేను చెప్పాను కదా, నేను ఎన్నిసార్లు చెప్పాను నేను మీకు. పోయిన వారం, అటుపోయిన మాసంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యము వింటున్నారు. ఎట్లా వింటున్నారు అని చెప్పాను నేను. కొంతమంది ఎక్కడున్నారు? త్రోవ పక్కన కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎక్కడున్నారు? ముండ్ల పొదల్లో కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఎక్కడున్నారు? రాతి నీళ్ళలో కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు వాక్యం వింటే ఎట్లుంటుంది? మనం మొదట చూసాం. ఎక్కడది? త్రోవ పక్కన ఉండి నిలబడి వాక్యం వింటారు. వారిలో ఏమున్నదంటే దేవునికి లోబడే మనసు వారిలో ఉండదు. త్రోవ పక్కన ఉండే వారు వాక్యం వింటారు, వాక్యానికి లోబడరు, వాక్యానికి విధేయులు గారు. వాళ్ళు వింటారు, మళ్ళీ లోకంలో కలిసిపోతారు, లోకంలో పని చేసుకుంటారు, లోకంలో ఉన్నవన్నిటిని మరి ఇంకా ఏం చేస్తారో అన్నీ చేస్తారు. తాగుతారు, తింటారు, తిరుగుతారు, ఊరేగుతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ ఎక్కడ నిలబడతారు? త్రోవ పక్కనే నిలబడతారు వాళ్ళు. ఇంకొక ఆయన ఉన్నాడు, వాక్యం వింటాడు. ఎక్కడ వింటాడు అంటే రాతి నేలలో విత్తనము ఏ విధంగా అయితే పడిందో ఆ రాతి నేలలో ఉన్నట్టుగా వాక్యం వింటారు. వాళ్ళు ఏముండదు? వేరు లేదు. వేరు లేనందున వారు కూడా ఏమైపోతారంటే కొంతసేపు ఉంటారు, మరలా ఏం లేదు, వేరు లేదు కనుక ఎండిపోతారు. 3వ వ్యక్తి గురించి వాక్యం అనింది ముండ్ల పొదల్లో పడిన అది ఏమైతే అంటే ఐహిక విచారములు. ఏ విచారములు అవి? ఐహిక విచారములు. ఈ లోకంలో దమ్ము కావచ్చు, లేకపోతే ఇంకా లోకంలో వాళ్ళకు ఉండే లోకంలోని ఆలోచన అన్ని కావచ్చు. అట్లా మనసు కలిగి వాక్యం వింటే వాళ్ళ వాక్యం ఏం పని చేస్తుంది? కానీ ఇక్కడ అంటాడు ఈయన ఎట్లయినా అంట వాక్యము. చదవండి ఒకసారి అక్కడ మాట చదవండి మీరు. 21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, మనము ఎలా ఉండాలి? వాక్యాన్ని ఎలా వినాలంటే సాత్వికముతో వినాలి, శ్రద్ధతో వాక్యం వినాలి, సాత్వికముతో వాక్యం విన్నప్పుడు మన జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిని, ఆ రాజ్యమును నువ్వు లేకపోతే నీ ముందు నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ అబ్రాహాముకి అన్ని విధాలుగా ఆశీర్వదించాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు ఏం కోరుకుంటున్నావో దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని అక్కడ రాయబడిన మాటల సాత్వికులు ధన్యులు ఏమంట? వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కొంతమంది ఇప్పుడు నా జీవితంలో ఒకవేళ నేను సాత్వికుని కదండి, నేను దేవుణ్ణి అడుగుతున్నా. నేను ఎంతసేపు ఏమడుగుతానంటే నేను ఎప్పుడు డబ్బు అడగలేదు, బంగారు అడగలేదు, లేకపోతే ఇంటిని కూడా అడగలేదు. ఇంకా నా జీవితంలో ఏదైతే నాకు కొరకలు లేవు, కానీ నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైనది ఈ సంవత్సరంలో మీ సంఘం. నేను అడిగా దేవునికి, అయ్యా నాకు ఒక సంఘాన్ని దయచేయని అడిగాను నేను. అది అక్షరాల ఈ డైరీలో కూడా నేను రాసుకున్నా. నేను 2023వ సంవత్సరము మార్చి నెల 5వ తారీఖు ఉదయం 10 గంటలకు నేను అడిగా, ప్రభువా నాకు ఒక సంఘాన్ని నాకు దేవుడు దయచేయి ప్రభువా అని అడిగాను. కరెక్ట్ ఏ సంవత్సరం దేవుని అడిగినానో తిరిగి అదే సంవత్సరం కల్లా ఈ సంఘము దేవుడు నా చేతిలో ఉంచాడు. బిగ్గరగా చెప్పండి ఒకసారి. అబ్రహాము సాత్వికుడు కనుకనే లోతుతో అంటున్నాడు, అయ్యా నీ ముందు కనబడుతున్నా, ఒకవేళ ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ స్థలం మనకు సరిపోవడం లేదు, మొదట నువ్వు ఏరుకో, మొదట నువ్వు కోరుకో, నీకు ఏ స్థలం అయితే నీకు ఇష్టమో, నువ్వు దేన్నైతే నువ్వు కోరుకుంటావో అది నీకు ఇస్తా అన్నప్పుడు లోతు ఏం చేశాడు తెలుసా? ఏమండి, లోతులో సాత్వికం లేదు గనక, లోతు దీనుడు కాదు గనక బాగా మనం ఏమండి ఇప్పుడు ఈ ప్రాంతం నేను చూడాల, ఈ అరుంధతి నగరం నాకు కనబడాలంటే దేన్ని ఎక్కడ నేను
ఇప్పుడు ఈ ప్రాంతమల్లా చూడాలి, నేను మొత్తం కొట్టం కనపడాలా, మిద్దె కనపడాలా, రోడ్లు కనపడాలా, స్థలాలు కనపడాలా. దేన్ని ఎక్కల ఇప్పుడు నేను ఒక స్థలం ఏదైనా బాగా ఎత్తుగా కట్టబడిన లేకపోతే మిద్దెని, లేకపోతే ఒక మేడను, లేకపోతే ఒక అపార్ట్మెంట్ను పైకి ఎక్కితే కానీ ఈ స్థలం నాకు కనబడదు. లోతు కూడా అబ్రహాం అన్నాడు, అబ్రహాము అంటున్నాడు, లోతు నీ పశువులకు నా పశువులకు ఈ స్థలం సరిపోదు, కనుక మన ఇద్దరము వేరైపోదాం. నువ్వు ఒక స్థలాన్ని కోరుకో, నేను ఒక స్థలంలో నేను ఉంటా. మొదట నువ్వే కోరుకో. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఈ స్థలాన్ని అంతటిని ఇచ్చాడు, ఈ భూమిని అంతటిని దేవుడు మనకి ఇచ్చాడు, ఈ కొండలు, ఈ లోయలు, ఈ సమస్తము దేవుడు మనకి ఇచ్చాడు. మొదట నువ్వు కోరుకున్నప్పుడు లోతు పైకెక్కి కన్నులెత్తి, ఆ కన్నులు కూడా కొంతమంది కళ్ళు మూసుకన్లని కొన్ని పేర్లు పెట్టుకుంటాం మనం. నన్నైతే మూసుకన్లో ఏమో అంటారు, నాకు తెలియదు, కొంతమంది అంటారు. అట్లా కళ్ళతో చూస్తే కనపడదు, లోకం కనపడదు. ఏ కళ్ళని చేసుకోవాలి తెలుసా? పెద్ద కళ్ళను చూస్తే కానీ ఆ లోకం అంతగా, ఆ లోతు పైకెక్కి చూస్తున్నాడంట. చూసి 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 ఏం కనపడుతుంది అని చూస్తే పచ్చగా కనబడిన ఒక స్థలం ఉంది. ఆ లోతు చూశాడు. ఆ పట్టణం పేరే సొదొమ గొమొర్రా. ఆ పట్టణంలో ఎవరున్నారు? ఆ పట్టణంలో చెడిపోయిన వారు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు. అంత చెడిపోయిన లోకం అది. అలాంటి లోకాన్ని లోతు చూసి అది ఏరుకున్నాడు. అబ్రహామేమో రాళ్ళు రప్పలు భూమి పండని స్థలాన్ని అబ్రహాము తీసుకున్నాడు. కానీ ఏ స్థలంలో దేవుడు ఎవరిని ఆశీర్వించాడు తెలుసా? అబ్రహాంని దేవుడు ఆశీర్వించాడు. లోతు పట్టణాన్ని ఏం చేశాడు తెలుసా? అగ్ని చేత దాన్ని నాశనం చేశాడు. వాక్యం సెలవిస్తుంటుంది, సాత్వికులు ధనులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు. చప్పటి కొట్టింది ఒకసారి బిగ్గరగా, చప్పటి కొట్టింది. తల వచ్చిన కనిపిసుకున్నాం. చివరి ప్రార్థన మనం ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.